బస్సు వస్తుంది ఫ్రెండ్స్. సైన్యం ఎవరన్నా పండగలకి కుర్రోళ్ళు యూత్తో వెళ్తారు. మనం చూడు పిల్ల బచ్చాలు వేసుకొని వెళ్తున్నాం. పిల్ల బచ్చాలే కదా మీరు. వెనకాల కారు గొప్పాలు. సో ఇది ఫెస్టివల్ అయిన నెక్స్ట్ డే అనమాట. సో నెక్స్ట్ డే ఏంటంటే అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని కూడా పల్లకిలో తీసుకెళ్ళి మొత్తం అమ్మవారికి సారి పెడతారనమాట. ప్రతి ఇంటి నుంచి ఒక బిందెతో సారి వస్తుంది. అంటే సారి అంటే అందులో ఒక్కొక్క రకమైన పిండి వంటలు ఉంటాయన్నమాట. అవన్నీ అమ్మవారితో పాటు తీసుకెళ్ళి అమ్మవారిని చెరువులో నిమజ్జనం చేయడం జరుగుతుంది అనమాట. గౌరీ పరమేశ్వరుని చెరువులో నిమజ్జనం చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ సంవత్సరం అయితే చాలా ఎక్కువ మంది వచ్చారండి. అయితే సారి అయితే కొంచెం తగ్గింది ఈ సంవత్సరం. ఇంటికి ఒక బిందె రాలేదు. రాను రాను జనాలకు కూడా భక్తి తగ్గిపోతుంది అనమాట. సో ఎవరు పట్టుకెళ్తారులే, ఎవడు మోస్తాడులే అనుకుంటూ ఉండిపోయి సారి చాలా వరకు తేడం మానేశారు అందరూ. అక్కడ మాత్రమే కనబడుతున్నాయి బిందెలు కూడా. సో ఇది అలా జనాలందరూ కూడా స్టార్ట్ అయ్యారనమాట బిందెలు పట్టుకొని అమ్మవారి వెనకాల. దూరం నుంచి ఐసుకోవాలి అంటూ ఉన్నాడు కదా. సో ఇంకా చూసి నోరు ఆగలేదన్నమాట. వెంటనే మా బ్యాచ్ అందరికీ ఐస్ కోలాలు తీసుకోవడానికి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఐస్ కోలాలు తిని ఆల్మోస్ట్ నేను ఒక 10 years అయిపోయి ఉంటుందేమో. ఈ మధ్యకాలంలో ఎక్కడో చూడలేదు ఐస్ కోలాలు. అంత ఇష్టం మాకు. చిన్నప్పుడు అయితే పండగ వస్తే ఐస్ కోలాలు ఎక్కడుండేవి అని తిరుగుతానే ఉండేవాళ్ళం పండగ అంతా కూడా. సో ఫైనల్గా అవి చూడగానే ఇంక ఇమ్మీడియట్గా వెళ్ళి కొనేసుకున్నాం అనమాట. అప్పుడు కోల్డ్ ఉందా దగ్గు ఉందా ఏం ఆలోచించలే, అవి తినేయాలి కాబట్టి వెళ్ళి కొనేసాను అనమాట. ఐస్ కోలాలు అయితే మాత్రం అంత పిచ్చి మా అందరికీ. సో వాళ్ళు హైజీనిక్గా చెయ్యరు, బట్ తప్పదు. కొన్నిసార్లు మనం అన్నీ చూడకూడదు అనమాట. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. సో అలానే కొనేసి అందరికీ పంచేస్తున్నాం. ఆ తర్వాత కోలా ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చాను కదా, ఒక్కొక్కరికి ఇచ్చేస్తున్నాను అనమాట. సో ఎండ ఒకటి గట్టిగా కాస్తుంది, చల్లగా తినాలి. అండ్ కోలా ఐస్ క్రీమ్స్ అంటే మాకు ప్రాణం. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాం. తర్వాత ఈ మధ్యలో మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది అనమాట ఈ కోలా ఐస్ క్రీమ్స్ అన్నీ. సో అందుకే చూసిన వెంటనే ఒక పొట్టు లాగించాం.
సో ఆ తర్వాత అయితే జనాలు అందరూ కూడా అక్కడ పల్లెకి దూరంగా పల్లెకి కనిపిస్తుంది కదా, దాని మీద గౌరీ పరమేశ్వరులు ఉన్నారనమాట. సో అందరూ కూడా అక్కడి నుంచి ఇంకా సారి పట్టుకొని ఇంకా మెయిన్ రోడ్ మీదకి వచ్చేసాం. సో ఇక్కడ ప్రోగ్రామ్స్ ఏం లేవు, డైరెక్ట్ ఇంకా నడిచి వెళ్ళిపోవడమే. ఎందుకంటే అప్పటికే సంబరం ఎత్తేసరికి లేట్ అయిపోయింది చాలా. సో ఇంకా జనాలు అందరూ ఇంకా ఫుడ్ అది తినాలి కాబట్టి లంచ్కి లేట్ అవుద్దని ఇంకా జుబ్ అని అందరూ కూడా ఆగమేఘాల మీద పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఎంత త్వరగా అయిపోతే అంత త్వరగా పప్పులు తినేద్దామని మేమైతే నీట్గా చిన్నపిల్లల కోల ఐస్ క్రీమ్లు కొనుక్కొని తినుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఆ ఎండకి ఎండ మాత్రం గట్టిగా లేదనమాట మామూలుగా. సో చాలా సంతోషంగా ఉంది పండగకి నేను రావడం. మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ ట్రీ ఏదైతే ఉంది ఇది ఆల్మోస్ట్ 200 సంవత్సరాల కన్నా ఎక్కువ లైఫ్ స్పాన్ ఉన్న ట్రీ అనమాట. సో ఎగ్జాక్ట్గా మాకు తెలియదు, నేనైతే 200 years అనుకుంటున్నాను. మా డాడీ వాళ్ళు మా తాతయ్య వాళ్ళు ఉన్న చిన్నప్పటి నుంచి కూడా ఆ ట్రీ ఉందంట. సో అంటే ఆల్మోస్ట్ ఒక 3-4 generations బ్యాక్ నుంచి ఆ ట్రీ ఉంది. అసలు మా ఊరికి బిగ్గెస్ట్ ఎసెట్ అనమాట ఆ ట్రీ అయితే. గవర్నమెంట్ ప్రిజర్వ్ చేయాలి దాన్ని. రిజర్వ్ కాదు అని పట్టుకు సైడ్ నుంచి రా మ్యాగి కాలేదు. కింద కింద చూసుకోండి, అగ్నిప్స్ ఉంటాయి. కోడిపెండ మేము చెక్కిస్తాను. ఆగిపోతాను రే, జస్ట్ నడు తప్పించుకుని. ఏరా ఇక్కడ చాలు, ఇక్కడ అక్కడ ఉంటుంది చూడు ఫ్రంట్ ప్లేస్. మనం ఇప్పుడు వెళ్ళేది, మనం ఇప్పుడు వెళ్ళి స్పాట్ ఇక్కడే దించుతారు. ఇటు రండి, ఇలా సైడ్కి రండి. అది హాయ్ కాదు అది. సో మొత్తానికి అయితే పండగ ఒక కొలిక్కి వచ్చింది. ఇక్కడ మొత్తం గౌరీ పరమేశ్వరులు ఇక్కడ ఉన్న వాటర్లో కలుపుతారనమాట, నిమజ్జనం చేస్తారు. సో ఎవ్రీ ఇయర్ అలాగ నిమజ్జనం చేసేటప్పుడు అమ్మవారికి పుట్టింటి నుంచి సారి పంపుతారు. అలాగే ఈ బిందెలన్నీ ఏంటి అనుకుంటున్నాను, అందులో రకరకాల పిండి వంటలు అన్నీ ఉంటాయి. అవన్నీ అమ్మవారి నిమజ్జనం చేసినప్పుడు ఒక్కొక్కటి అమ్మవారికి వేసి మిగిలినవన్నీ ప్రస్తుతం పంచిపెట్టేస్తారు. సో అది ఇవాళ బ్లాగ్. ఎవరి కాళ్ళు ఇంకా దేవుని కింద దించలేదు, పప్పలు పనిచేసుకుని బిందెలు కూడా ఖాళీ చేస్తారనమాట ఇక్కడ. సో అక్కడ మా మిల్క్ మా అయితే ముందే తినేస్తున్నాడు పప్పలన్నీ. ఆవిడ చూసారా, అక్కడ ఉన్న లేడీస్ అందరూ ఉన్నారు చూసారా, వాళ్ళ కాళ్ళు పనిచేసుకొని వాళ్ళే తినేసారు పప్పలు. మాకేం పెట్టను కూడా పెట్టలే. అక్కడ మా చిన్న విలేజ్ ప్రెసిడెంట్ అనమాట, ఆయన కొబ్బరికాయ కొట్టి గంగమ్మకి పూజ చేసిన తర్వాత గౌరీ పరమేశ్వరులు అందరూ నిమజ్జనం చేయడం జరుగుద్ది అనమాట. అయింది పండగని గ్యాప్ తీసుకున్నాం. అది వెళ్ళిపోతున్నారా జనాలు? వెళ్ళిపోతున్నారు.
పోతున్నది గ్రూప్ 5 పోతుంది చెప్తా 5 ఉస్మాన్నారు ఇప్పుడు నా అందరి చేతిలో అయిపోయి అది అవుతున్నాయి పాపలు అవుతున్నాయి. చాలా ప్రయత్నం సో అదండి మొత్తానికి పండుగ అయితే మీరు చూసి మాకు ఇంకా ఎవరు పప్పలు పెట్టలేదు, ఎవరికాళ్ళు పంచేసుకున్నారండి, నాకు ఎవరు పెట్టలేదు. అందరూ బెందులు తెచ్చుకొని నీ కూడా నా కూడా అనుకుంటూ పంచుకున్నారు. తాత అక్కడి నుంచి ఇక్కడికి వాటర్ రావట్లేదు. సో ఇది మా ఊరి పండుగ అనమాట. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సీ ఆల్, బై బై.